ఒక్కొక్కటి చెప్పండి. రేవంత్ రెడ్డి గారు ఏదైతే మేము ఇవ్వలేకపోతున్నాము అని చెప్పేసి పూర్తిగా 18,100,00,00,000 ఉన్నాయని చెప్పి తేటతెల్లంగా చెప్పేసిండు. 9.5 ఏండ్లలో కేసీఆర్ ఎక్కడ కూడా ప్రజలతోని ఈ విధంగా ఓపెన్ అయ్యి చెప్పలేడు కదా! దాన్ని పాజిటివ్ ఎందుకు తీసుకుంటలేరు? ఎందుకు ప్రభుత్వం అంటే పరిస్థితి ఇది. ఎందుకే ఓపెన్‌గా చెప్తుండు కదా! ఎందుకనంటే ఇప్పుడు నేనొక తండ్రి. నాకు హ్మ్. తెలీదు మీకు పెళ్ళయిందో లేదో నాకు తెలవదు. హ్మ్. ఒకవేళ పెళ్ళైతే మీకు ఆ ప్రాబ్లమ్ తెలుస్తది. ఇప్పుడు ఒక తండ్రి కష్టాలు పడుతున్నాడు. హ్మ్. రైట్? ఇల్లు ప్రాబ్లమ్‌లో ఉంది. ఏ రకంగానన్నా సరే అప్పు చేసో లేకపోతే ఏదన్నా ఆస్తి అమ్మో మనం ఇల్లు నడిపిద్దామని చూస్తాం మనం. చూసినప్పుడు ఏం చేస్తాం? పిల్లలకు ఈ కష్టాలను చెప్తామా అండి మనం? చెప్పలేం. భార్యకు మాత్రం చెప్తాం. ఆమె హ్మ్. మనసులో పెట్టుకొని దాని ప్రకారంగా ఇంటి ఖర్చులు ప్లాన్ చేసుకుంటది కదా! హ్మ్. ఇప్పుడు బయటకొచ్చి నువ్వు పిల్లలకి మనకిప్పుడు ఇబ్బందయితుంది. మన దగ్గర డబ్బులు లేవు. మీరు స్కూల్ బంద్ చేయాలె. మీరు మీరు ఏ బ మీరు మీకు బుక్స్ కొనియలేను. మీకు మందులు ఇప్పియలేను. మీకేమి ఇప్పియలేను. మీ మీ బాధలు మీరు పడుండ్రి. బయటకు పోయి ఏమన్నా చేసుకోర్రి అంటే అది ఏ రకంగా ఉంటది చెప్పండి? హ్మ్. ఇప్పుడు ఇప్పుడు తండ్రి స్థానంలో ఉండే ముఖ్యమంత్రి బట్టల పిల్లల ముందు మొత్తం ఓపెన్ చేసి కూర్చున్నాడు. హ్మ్. పిల్లలు ఆగమవుతారా లేదా? నేనేమంటున్నా ఇప్పుడు మనము మన దేశ పరిస్థితి ఎట్లుందంటే పాకిస్తాన్‌తో యుద్ధం అంటున్నారు కదా! పాకిస్తాన్‌తో యుద్ధం వస్తుందని చెప్పి ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. గతంలో కరోనా ఫేస్ చేసిర్రు. ఇప్పుడు యుద్ధం వచ్చే సూచనలు కూడా కనబడతా ఉన్నాయి. హ్మ్. ఈ ఈ వీటి మీద ఒక్కొక్క రాయి ప్రజల మీద పడేసుకుంటూ ఈ లాస్ట్ రాయి హ్మ్. ఎత్తేసి ఏందనంటే తెలంగాణని మొత్తానికి బొందబెట్టేసి బ్రాండ్‌ని సర్వనాశనం చేసి వాళ్ళ గురువుకి గురుదక్షిణ ఇద్దామనే హ్మ్. ఉద్దేశంతోటే ఇవన్నీ చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే చెప్పొద్దు. హ్మ్. నువ్వు చెయ్యు. అంటే నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన హ్మ్. ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నాయి. నిజంగా ప్రజల వైపు నుంచి కూడా కాస్త అసహనం కనిపిస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ టైమ్‌లో ఇస్తానన్న హామీలు ఇవ్వకపోను, హ్మ్. ఇంకా నేనేం చేయలేకపోతున్నా. అవును. ఇప్పుడు ఇస్తాన్న పథకాలు ఏదైతే రైతు భరోసా లాంటివి కావచ్చు, రుణమాఫీ లాంటివి కావచ్చు, లేకపోతే ఫ్రీ బస్ లాంటి ఉచిత కరెంట్ కావచ్చు, లేకపోతే 500 గ్యాస్ ఇట్లాంటివి కూడా నేను ఆపేస్తా అనే ఒక క్వెషన్ మార్క్ అయితే పెట్టడం జరిగింది. చెప్పగానే చెప్పిండు కదా! సో, ఈ ఎఫెక్ట్ ఎంతవరకు పడతది ప్రభుత్వం పైన? డిపెండ్స్ అండి. ఇప్పుడు హ్మ్. ప్రజలు గమనించాలి. హ్మ్. ప్రజలు కూడా ఏమని గమనించాలి. గత 2 టర్మ్స్ మీరు అబ్జర్వ్ చేయండి. కేసీఆర్ గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన కొన్ని హామీలు ఇచ్చిండు. తర్వాత ఈ చెప్పనివి కూడా కొన్ని అమలు చేసిండు. రైతు బంధు లాంటివి గానీ, రైతు బీమా లాంటిది గానీ, పెన్షన్ పెంచిండు. నెక్స్ట్ ఎలక్షన్‌కి ఏమన్నా కొత్త హామీలు ఇచ్చిండా? అదే పాత హామీని కంటిన్యూ చేస్తామని చెప్పి మాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి ఇంకా బాగా చేస్తామని చెప్పిండు. కేవలం మిషన్ కాకతీయ, హ్మ్. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ. ఓకే. ఈ మూడు ప్రాజెక్టులను ప్రజల్లోకి తీసుకెళ్ళి మేము నల్లా నీళ్ళు ఇయ్యకపోతే మాకు ఓటేయకండి అనే ఒకటే ఒక నినాదంతో రెండో ఎలక్షన్ గెలిచిండు హ్మ్. కేసీఆర్ గారు. మూడోసారి ఇప్పుడు ఈ ఈ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ప్రచారం చేస్తున్నప్పుడు ఆయన 2 ఇస్తే నేను 4 ఇస్తా. హ్మ్. ఆయన 2 పంటలకు ఇస్తే నేను 3 పంటలకు ఇస్తా అని ఇష్టం వచ్చినట్టు వాగుతా ఉంటే 2,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పి వాగుతా ఉంటే మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అడుగుతారు కదా కేసీఆర్ గారిని. అరే హ్మ్. మనం కూడా ఏదైనా చెప్తాం. అట్లా చెప్పొద్దు నాన్న. మనం హ్మ్. చాలా జాగ్రత్తగా పోవాలి. మనం అట్లాంటి విషయాల్లో మనము ప్రజలకి అబద్ధాలు చెప్పి మనం ఓట్లు వేసుకోవద్దని చెప్పి థర్డ్ ఎలక్షన్‌లో గూడా స్పెషల్ హామీలేమి ఇయ్యలే. హ్మ్. ఆయన ఇప్పుడు ఇతనొచ్చి 4,000 ఇస్తా అంటే కేసీఆర్ గారు ఏమన్నారు నేను ఫస్ట్ 2,000 ఇస్తా. తర్వాత 3,000 ఇస్తా. తర్వాత మెల్లమెల్లగా పెంచుతా తప్ప హ్మ్. ఇప్పుడే నేను అతని లెక్క నేను అడగోలు హామీలు ఇయ్యలేను. మీరు ఆయన మాటలు నమ్మి మోసపోవద్దు. హ్మ్. జరుగుతుంది వేరు. మనం ఆల్రెడీ కరోనాని ఎదుర్కొని బయటకొచ్చినాము. ఆస్తులు పెంచుకునే విషయంలో మనం ముందుండాలి అని చెప్పి చాలా జాగ్రత్త మంచి హ్మ్. తండ్రిలాగా, ఒక తల్లిలాగా ప్లానింగ్ ఇచ్చిండు. ఆ మాట కూడా అట్లనే వచ్చింది. హ్మ్. అబద్ధాలు చెప్పలే. అబద్ధాలు చెప్పి రాలే. సో ఇట్లా కేసీఆర్ ఏం చేసినా కూడా ఎక్కడ హ్మ్. కూడా మాట తడబడకుండా, పొల్లు పోకుండా జాగ్రత్తగా హామీలు ఇచ్చుకుంటా వచ్చిండా లేదా? ఈరోజు గత్ ఈ వ్యక్తి ఈరోజు హ్మ్. ఇదాపాలన, అదాపాలన అని అంటే అది నువ్వు ఫస్ట్ ఇవి నేను ఇయ్యా అని చెప్పి నువ్వు వాటి పేర్లే వాటి ఊసే తెలియకుండే. హ్మ్. నేను రైతు బంధు ఇంటి డబుల్ చేస్తా. నేను పెన్షన్ 4,000 ఇప్పుడు చేస్తా అంటే నువ్వు ఎత్తేది ప్రభుత్వ లేకుండే. ఉద్యోగులను అడుగుతున్నారు గదా! మీకు ఏదైతే బాకీ అది ఉన్న బకాయిలు ఇవ్వాలంటే నేను ఏ పథకం ఆపాలి? ఏ పథకం ఆపాలి? మీది చెప్తే అవును. దానికి వాళ్ళ తగ్గట్టు నేను ఇప్పుడు సరిదిద్దుకుంటా అంటుండు గదా! ఒక టీమ్ లీడర్ హ్మ్. ఒక పడవని హ్మ్. తుఫాన్లో నడిపిస్తున్నప్పుడు హ్మ్. కిందున్నోళ్ళకి ఏం తెలుసండి? కెప్టెన్‌కి తెలుసని చెప్పి అనుకుంటారు. హ్మ్. నువ్వు ఈ తుఫాన్ నుంచి బయటపడేసే బాధ్యత నీది. మాది కాదు. హ్మ్. ఇప్పుడు మాకు ప్రజలు రెస్ట్ ఇచ్చిర్రు కదా! మాకు ప్రజలు ఓడగొట్టి మాకు రెస్ట్ ఇచ్చిండ్రు. ఇప్పుడు నిన్ను ఆలోచించమని చెప్తున్నాడు. నువ్వు కేసీఆర్ ఇంటికి పోయి అడుక్కోవాలి. హ్మ్. సార్ మీ అనుభవంతోటి నాకు సలహాలు ఇవ్వండి అని చెప్పి అడుక్కోవాలి నువ్వు. ఓకే. హ్మ్. ఆయన ఎందుకు రావాలి?
ఆయన ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే నువ్వు పెద్ద తీస్మార్కాన్ లెక్క డబ్బాలు కొట్టి బీరాలు పలికినావు కదా, మాది ఇది 60 సంవత్సరాల పార్టీ, 2 రాష్ట్రాల్లో మేము పరిపాలన చేసినామని చెప్పినావు కదా. మరి మీ పైన ఉన్న రాహుల్ గాంధీ సలహా ఇస్తలేడా మీకు? మీ పైన ఉన్న సోనియా గాంధీ సలహా ఇస్తలే బాబు ఇట్లా నడిపేయాలని? ఉల్టా వాళ్ళే అపాయింట్మెంట్ ఇస్తలేరు ఈ మనిషికి. ఎందుకనంటే ఈ దోసుక తినడంలో #1 ఉన్నాడు. ఆల్రెడీ రాష్ట్రం మొత్తం జీరో నెగటివ్ గ్రోత్ రేట్ లో పడిపోయింది. సో నిన్న చేసిన ఈయన వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పి పార్టీ గ్రహించి దగ్గర తీస్తలే. అందుకే చెప్పులు అనేది దొంగ ఏమంటున్నాడు, మేము పోతే మమ్మల్ని దొంగలా చూస్తున్నారు, మేము పోతే చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళకే చూస్తున్నారు అని అంటున్నాడు. ఇప్పుడు ఇట్లాంటి మాటలు ఒక సీఎం మాట్లాడాల్సిన మాటలు ఖచ్చితంగా అంటారా? అనొద్దు. అంటే రాష్ట్రానికి మన ఎఫెక్ట్ పడుతుందా? ఆయన ఏమనుకుంటున్నాడు అంటే సామాన్య ప్రజలకు అర్థమయ్యే భాషలు నేను చెప్తున్నా అని అనుకుంటున్నాడు, కానీ సామాన్య ప్రజలు కూడా సామాన్యంగా ఏం లేరు. ప్రతి ఇంట్లో ఒక వ్యక్తి అమెరికానో దుబాయో గ్రాడ్యుయేట్, ఖచ్చితంగా ఒక మినిమం గ్రాడ్యుయేట్ కుటుంబంలో ఉన్నాడు. నువ్వు బ్యాగ్ ఇక్కడ నీ మున్సిపాలిటీ నీ బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళిపోయి నీకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయి నీ భాషలో చెప్పి అర్థం చేయించే పరిస్థితుల్లో ప్రజలు లేరు. నువ్వు స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్తున్నావు చెప్పు, కానీ ఆ భాష ఏందా? భాష కరెక్ట్ భాష కాదు కదా. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే గతంలో 9.5 ఏళ్ళు కేసీఆర్ కావచ్చు, ఎక్కడ కూడా ప్రజలతోని కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులతో ఇంత ఓపెన్ గా మాట్లాడలేరు. రేవంత్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేముంది? ప్రభుత్వంలో కావచ్చు ఆర్థిక పరిస్థితి ఏది ఉంటే అది ఉన్నట్టుగా చెప్పిందని చెప్తున్నారు. ఒకటి, ప్రజలందరూ రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి. ఓకే, మంచి కోరుకునే వాళ్ళు ఉంటారు, ప్రజలు పట్టించుకోని వాళ్ళు ఉంటారు, ముందుకెళ్ళాలనే ఆలోచన గల వాళ్ళు కూడా ఉంటారు. ముందుకెళ్ళాలనుకునే వాళ్ళు కేటీఆర్ గారి నాయకత్వాన్ని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. మేము ఎందుకు అడుగుతున్నాం అని అంటే, నువ్వు చెప్పకపోయేది ఉండే అన్నాం మేము, అంతే తప్ప నువ్వు ఖచ్చితంగా ఇవ్వాలి ఏడికెళ్ళేస్తావు తెతే నేను నీకు ఇంకా దారి చూపిస్తా, అప్పు తెచ్చేస్తాను, ఇంకోడు ఉన్నాడు అప్పులోడు అని మేము చెప్తలేము. ఇంట్లో సంబంధించిన బయట వేద్దంటున్నారు. ఇప్పుడు ఇంట్లో సంబంధించిన విషయాలు బయట నువ్వు వాగుతున్నావా వాగుతలేవా పక్కన పెట్టేసాను. మేము ఎందుకు ప్రశ్నిస్తున్నాము, మా పార్టీ తరఫున మా సైన్యము, మా 60 లక్షల సైన్యము మేము ఎందుకు ప్రశ్నిస్తున్నాము అనే దాని గురించి చెప్తున్నా నేను. ఎందుకనంటే అతను చెప్పిండు కాబట్టి. ఆయన చెప్పకపోయి ఉంటే మేము అడగపోతుండే. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఇంటికి ఒక ఆవు ఇస్తామని అన్నారు, గెలిచుంటే వాళ్ళు కూడా ఇంటికి ఒక ఆవు ఇవ్వకపోతే మేము రోడ్ ఎక్కుతుండే కదా. మీరు చెప్పకపోతే, ఇప్పుడు మీరు అంటారు మా బాధ్యత ప్రతిపక్ష బాధ్యత మేము నెరవేరుస్తున్నాం, మేము దాన్ని ఇది చేస్తున్నాం మేము.